వెల్కమ్ టు శాతవన్ ఇన్స్టిట్యూట్. నేను మీ నీలాన్ లక్ష్మణ్, ఫిట్నెస్ ట్రైనర్ను. ముఖ్యంగా మనం ఈరోజు హై జంప్ గురించి తెలుసుకొని పోతున్నాము. హై జంప్లో 3 టైప్స్ ఆఫ్ జంప్స్ ఉంటాయి: సిజర్, బెల్లీ, పాస్బరీ. ఎక్కువగా మనం కానిస్టేబుల్ వేస్తే ఈవెంట్లలో సిజర్, బెల్లీ యూజ్ చేస్తుంటాం. పాస్బరీ ఎందుకు యూజ్ చేయమంటే దానికి ఒక స్పెషల్ మ్యాట్ కావాలి. అది ఇక్కడ మనకు అనుకూలంగా ఉండదు. మళ్ళీ అది అలా ప్రాక్టీస్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా మిస్టేక్ జరిగినా కానీ ఇంజూరీ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఎక్కువగా యూజ్ చేయము. ఎక్కువగానైతే సిజర్ అండ్ బెల్లీ మనం యూజ్ చేస్తుంటాము. ఈ రోజు మనం అడిల్తో నేను మీకు సిజర్, బెల్లీలో హై జంప్ను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే చిన్న వార్మప్ టెక్నిక్స్ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం బేసికల్గా ఉన్నప్పుడు మామూలుగా ఇట్లా డమ్మీ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇట్లా సింపుల్గా మనకి ఎందుకంటే మూమెంట్ వచ్చేదాక ఇలా ఇప్పుడు మనకు మూమెంట్ పర్ఫెక్ట్ అయిందనుకో, ఇగో పొజిషన్ రెడీ స్టార్ట్. మనం కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్లలో ఎక్కువగా మనకు జంప్ ఎక్కువ చేయాలంటే బెల్లీని ఎక్కువ యూజ్ చేస్తాం ఎవరైనా కానీ. ఎందుకంటే సిజర్ కంటే బెల్లీ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, ఈజీ మెథడ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయదు, లెగ్ మీద మనం జంప్ తీసుకునేటప్పుడు ఈ లెగ్ ఇలా క్రాస్ చేసి ఇలాగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమైతే అంటే మనకు ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల బెల్లీ అనేది అలవాటు అవుతుంది, జంప్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం బెల్లీకి వచ్చేసరికి బెల్లీ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఎందుకంటే మనం ఈ లెఫ్ట్ లెగ్ ను కిక్ కొడతాం. ఇలా కిక్ కొట్టడం వల్ల ఈ లెగ్ ఆల్టర్నేట్ గా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం బాడీని దీని పైకి వెళ్ళేసరికి బాడీని రోల్ చేయాలి. బాడీని అనేది ఇలా తింపాలి. తింపినప్పుడు ఆ రోల్ చేసినప్పుడు మనకు జంప్ కూడా ఈజీగా వస్తుంది, ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా బెల్లీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మనము ఇప్పుడు పోలీస్ ఎస్ఐ ఈవెంట్లలో సిజర్లో దుంకుతాం అండ్ బెల్లీలో దుంకుతాం. సిజర్లో దునికేటప్పుడు మనం ఏంటంటే రైట్ సైడ్ నుంచి వస్తాం. రైట్ సైడ్ నుంచి వచ్చి ఈ లెఫ్ట్ లెగ్ ను పుషప్ చేసి మనం ఈ లెగ్ పైకి లేపి 2 లెగ్లను అటు దిక్కేయాలి. అప్పుడు మనకి ఈజీగా కట్ కావాలి. ఇట్లా కట్ కావాలన్నట్టు, ఇట్లా ఆల్టర్నేట్ గా ఒక లెగ్ తర్వాత ఒక లెగ్ కట్ కావాలి. నెక్స్ట్ హై జంప్ చూశారు కదా. మేము ఇంతకుముందు 100 మీటర్ 800 మీటర్ పెట్టాము. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ మేము లాంగ్ జంప్ షార్ట్ పుట్ గురించి వీడియోస్ పెట్టబోతున్నాము. మేము ఇక ముందు పెట్టబోయే వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.